సార్ తెలంగాణతో పాటు ఇంకో 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎలక్షన్స్ అనేవి జరిగినాయి సార్. ఇక్కడ పరిస్థితి ఎలా ఉందనంటే కాంగ్రెస్ ఒక స్టేట్ కొడితే ఇంకో 2 పోతున్న పరిస్థితి. పోయినసారి హిమాచల్ గెలిచారు, పంజాబ్ పోయింది. ఈసారి తెలంగాణ గెలిచారు, పవర్‌లో ఉన్న రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ పోయినాయి. ఎలా చూడొచ్చు కాంగ్రెస్‌కి ఏమన్నా శాపం, దరిద్రం ఏమన్నా పట్టిందా? కాంగ్రెస్కి అంటే దరిద్రం పెడితే మళ్ళీ గెలవకూడదు కదా. అవును. కాంగ్రెస్ యాక్చువల్గా ఒకనొక స్టేజ్లో ఈ 5 years బ్యాక్ అయితే అసలు మొత్తం అన్ని స్టేట్లు పోయి 2 స్టేట్లు తప్ప అన్ని స్టేట్లు అవును. పోయినాయి కదా. తర్వాత మళ్ళీ 5 స్టేట్లకు వచ్చింది, మళ్ళీ ఇప్పుడు 3-4 స్టేట్లు. అవును. సో వాళ్ళకంటే సరైన నాయకత్వం లేకపోవటం ఒకటి, రెండోది వాళ్ళల్లో ఇంటర్నల్ పాలిటిక్స్. ఓకే. వాళ్ళు ఇప్పటికైనా మారకుండా ఇంకా ముసలి రాజకీయం చేయటం అనేది మానేయాలి. ఇప్పుడు బీజేపీ ఇవాళన్న బీజేపీ కాదు నా ఉద్దేశంలో. ట్రూ. ఇవాళన్న బీజేపీ ఒక రకంగా పాత కాంగ్రెస్, అంటే వాళ్ళు కాంగ్రెస్ లాగానే బిహేవ్ చేస్తున్నారు. అంటే కాంగ్రెస్ వాళ్ళు ఎలా బిహేవ్ చేశారు, ఆ ఒక సిస్టమ్, ఇంతకుముందు సిస్టమ్ కోసం అయితే వాజ్పేయి గారు సిస్టమ్ కోసం మేము ఇత్తెఫా దేతాం అని చెప్పి రిజైన్ చేసి ముఖాన్ని కొట్టి వెళ్ళిపోయాడు. అది జయలలిత గారి టైంలో. జయలలిత, అది ఆయన సిస్టమ్. అంటే బీజేపీ అంత స్ట్రాంగ్ ఉండేది. ఇప్పుడు మనకు అట్లాగా మనం ఎట్లా క్యాప్చర్ చేయాలని చూస్తున్నారు. సరే, అది వేరే సంగతి అనుకోండి. ఈ పరిస్థితులు కాంగ్రెస్లో లేదు. అవును. ఇప్పుడు ఆ స్ట్రెంగ్త్ లేదు వాళ్ళకి. వీళ్ళలో వీళ్ళు కొట్టుకు చేస్తున్నారు. ఇప్పుడు ఇదేమైంది, ఒక్కళ్ళ మీద నిలబడతాను, అమిత్ షా గారును మోడీ గారి మీద నిలబడతాను అక్కడ పార్టీ. అవును. వేరే వాళ్ళు మాట్లాడటానికి లేదు. ఇక్కడ ఎవరి మీద నిలబడాలి ఎవరికి తెలియదు, నాయకుడు లేడు. అయినా ప్రజలు కావాలనుకుంటున్నారు కాబట్టి అప్పుడప్పుడు ఇస్తున్నారు. ఇచ్చిందని నిలబెట్టుకోవాలి. రాజస్థాన్ నిలబెట్టుకోవాలా, ఛత్తీస్గఢ్ నిలబెట్టుకోవాలా, మధ్యప్రదేశ్ నిలబెట్టుకోవాలా. ఎలక్షన్ అంటే జరుగుతున్న మధ్యలోనే పోయింది కదా మధ్యప్రదేశ్. అవును. వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకుని వెళ్ళిపోతే ఈ దరిద్రం వాళ్ళల్లో ఉంది. అది కూడా ఇప్పుడు వాళ్ళకు కూడా ఒక మోడీ గారు, ఓ అమిత్ షా గారు వస్తే మళ్ళీ వస్తుంది, మళ్ళీ కాంగ్రెస్ నిలబడవచ్చు. అప్పుడు దాకా ఇంతే పరిస్థితి. సార్, ఇంకొకటి కొంచెం నేషనల్ లెవెల్ అనలిస్టులు అందరూ చెప్పేది ఏంటంటే, ఎప్పుడైతే కాంగ్రెస్ మోదీ గారిని పర్సనల్గా తిడుతుందో, ఆయన ఒకనొక టైంలో హిట్లర్ అన్నారు, మాస్ మర్డరర్ అన్నారు, చాలా అన్నారు. ఆయన్ని పర్సనల్గా టార్గెట్ చేసినప్పుడు ఆయన బంపర్ మెజారిటీతో గెలుచుకుంటూ వచ్చారు. వరల్డ్ కప్ ఓడిపోయినప్పుడు ఆయన్ని పనోతి అని రాహుల్ గాంధీ అన్నారు. ఆయన ఇప్పుడు 5 రాష్ట్రాల్లో 3 రాష్ట్రాలు గెలిచి కూర్చున్నారు. అంటే ఇంతమంది ప్రధానులు వచ్చిన ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆయనకి కించిత్ రాజకీయం తెలియకుండా ఉందా? తెలియకపోవటం కాదు, పాడు కాదు, జరిగే టైం. ఇప్పుడు అంతే మనకంటారు జరగక మానదు అని. అది ఈయన అన్నా అనకపోయినా అదే జరిగి ఉండేది. అన్నాడు కాబట్టి ఇవాళ మనం మాట్లాడుతున్నాం, అనకపోయినా అదే జరిగి ఉండేది. సార్, ఇంకోటి బీజేపీ విషయంలో నాకు ఒకటి అర్థం కాదు సార్. 2019లో అటు టీడీపీ బీజేపీని పరుష పదజాలంతో విమర్శించింది, జనసేన కూడా అదే తరహాలో విమర్శించింది. కానీ జనసేన ఇవాళ వాళ్ళు కలిసి ప్రయాణిస్తున్నారు, టీడీపీని మాత్రం సస్యమేరా అంటున్నారు. ఎందుకు ఇది? టీడీపీకి స్ట్రెంగ్త్ ఉంది, ఓకే, జనసేనకి స్ట్రెంగ్త్ లేదు. ఇందాక చెప్పాను, జనాన్ని పట్టుకొచ్చే జనత తప్ప అందుకు పనికిరారు వాళ్ళని వాళ్ళకి తెలుసు. ఓకే. సో దానికోసం వాళ్ళు వాడుకుంటున్నారు. టీడీపీని ఎరాడికేట్ చేస్తే నెక్స్ట్ బీజేపీ ఒకటే పార్టీ ఉంటుంది. కాంగ్రెస్ వెళ్ళిపోయింది, టీడీపీ కూడా వెళ్ళిపోయిందంటే వ్యాక్యూమ్ క్రియేట్ అయితే బీజేపీ పెరుగుతుంది కదా. ఇంకోటి టీడీపీ కార్యకర్తల గురించి నేను అడుగుదాం అనుకుంటున్నాను సార్. సోషల్ మీడియా ఎక్కడ ఓపెన్ చేసినా రేవంత్ రెడ్డి సీఎం అయిపోయాడు. ఆయన ప్రెస్ మీట్లు కనుక మనం గత 4 నెలల నుంచి అబ్జర్వ్ చేస్తే రేవంత్ రెడ్డి గారిది, ఆయన చంద్రబాబు నాయుడు గారిని విమర్శించిన సందర్భాలు కోకొల్లలు. ఇదేం పిచ్చి ఆనందం సార్? వాళ్ళకి ఎందుకు తెలియదు, మా కేసీఆర్ అని ఎందుకు అనలేదు ఎంతకాలం? మరి కేసీఆర్ కూడా తెలుగుదేశమే కదా. అవును. అంటే ఎప్పటికప్పుడు అవకాశం వచ్చినప్పుడల్లా మనం మాట్లాడుకోవటం అయిపోయింది. ఎందుకంటే అప్పుడు మధ్య చంద్రబాబు గారు అరెస్ట్ అయినాక అప్పుడు స్టేట్మెంట్లు ఇచ్చారు కదా ఇక్కడ ప్రొవిజన్స్ అయ్యి, అవును, మేము కేసీఆర్ని దించేస్తామని. సో ఇప్పుడు కేసీఆర్ దిగేసరికి ఇప్పుడు రేవంత్ రెడ్డిని భుజాన్ని వేసుకోవటం ఎందుకు? గాంధీ భవన్లో తెలుగుదేశం జెండాలు ఎగరేశారు కదా. అవును. సో అది అంటే ఈ సోషల్ మీడియా వచ్చినాక ప్రతిదీ జరుగుతుంది. మరి జనసేనకి కుకట్పల్లిలో కూడా ఎగరేశారుగా. కుకట్పల్లిలో కూడా మరి ఓట్లు వేయలేదుగా. అవును, ఓట్లు వేయాలి కదా, జెండాలు పట్టుకొని తిరిగారు ఆయన వచ్చినప్పుడు. మరి జై జనసేన అన్నారు, అవును, మరి ఓట్లు వేయలేదు. ఇప్పుడు